టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడిగా సందడి చేసేందుకు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కాటమరాయుడు మేనియానే. యుఎస్ లోనూ పవన్ కు ఉన్న క్రేజ్ తక్కువేం కాదు. తమిళనాట కాటమరాయుడుకు దక్కుతున్న క్రేజ్ అక్కడ హీరోలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. చెన్నైలో నివసించే తెలుగు ప్రజలు సంఖ్య అధికంగా ఉంటుంది కాబట్టి అక్కడ కూడా భారీగానే తెలుగు సినిమాలు విడుదలవుతుంటాయి. అందులోనూ చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోల చిత్రాలను తమిళ హీరోల చిత్రాలకు సమానంగా విడుదల చేస్తుంటారు. అయితే కాటమరాయుడును మరిన్ని ఎక్కువ థియేటర్లలో విడుదల చేయడం విశేషం. చెన్నైలోని ప్రముఖ మాయాజాల్లో 9 థియేటర్లు ఉంటే శుక్రవారం దాదాపుగా అన్ని స్క్రీన్లలోనూ కాటమరాయుడికే కేటాయించారు. సత్యం పాలోజీ, లక్స్, S2, PVR వంటి మల్టీప్లెక్స్లోనూ కాటమరాయుడిదే హవాగా కనిపిస్తోంది. ఒక PVRలోనే ఈరోజు 58 షోలలో కాటమరాయుడి సినిమాను ప్రదర్శిస్తున్నారు. గతంలో రజనీ, కబాలీ సినిమా ఇదే PVRలో 62 షోలు వేయడం జరిగింది. చెన్నైలోని తెలుగు ప్రజల్లో పవన్ పై ఉండే అభిమానం ఒకటే కాదు, అజిత్ అభిమానులు కూడా కాటమరాయుడిని చూసేందుకు ఆసక్తి చూపుతుండడం కూడా మరొక కారణం. అజిత్ నటించిన వీరం రీమేక్ గా కాటమరాయుడు తెరకెక్కడంతో ఈ చిత్రాన్ని వీక్షించేందుకు అజిత్ అభిమానులు సైతం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల కాటమరాయుడుకు స్వాగతం పలుకుతూ అజిత్ ఫ్యాన్స్ బ్యానర్లు కూడా ఏర్పాటు చేసిన సంగతి ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.